ఈవెంట్ చూస్తూ ఉన్నారా? ఈమెను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఎంత బాగా చెప్తుందామె. నిజంగా వాళ్ళు గగురు పొడిచే విషయాలు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు. అక్కడ దేని గురించి అనుకుంటున్నారా? పహల్గామ్ ఇప్పుడు ఏముందండి, దాని గురించి తప్ప దేని గురించి లేదు మనం మాట్లాడేది. ఇంకా ఎందుకంటే ఎంత హృదయ విదారకంగా. అయితే ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే, ఆమె హస్బెండ్ ఉన్నాడు కదా పాపం, వాళ్ళు సరదాగా వెళ్ళారు. అయితే అక్కడ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిండ్రు కొంతమంది. అయితే అక్కడ ఈ ఘటన జరిగేటప్పటికి వీళ్ళు విడిపోయారు, కొంత దూరంలో ఉన్నారు కాబట్టి. అయితే వీళ్ళ ప్రాణ స్నేహితుడు చనిపోయాడు, ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అతను, చంద్రమౌళి అట అతని పేరు. అయితే వీళ్ళ హస్బెండ్ ఏమన్నాడు అంటే, వెంటనే ఇక్కడ ఏదో గొడవ జరగబోతుంది అనగానే మనకు కాన్షియస్ వస్తుంది, గొడవ పెట్టే వాళ్ళు ఎవరు అంటే ముస్లిమ్సే ఉంటారు, ఇస్లాం మతస్థులే అని మనకు పక్కా తెలుసు. కాబట్టి వెంటనే బొట్టు తీసేయమని చెప్పాడట ఆమెకి. అంటే వెంటనే బొట్టు తీసేసుకున్నారట. అక్కడ నీళ్లు ఉన్నాయట, నీళ్ళతో మొహాన కొట్టుకొని వాళ్ళు నెత్తి మీద కొంగులు కప్పుకొని ప్రాణాలను కాపాడుకొని బయటకు వచ్చారు. ఆవిడ అలా బయటకు వచ్చింది కాబట్టి మనకి ఈ విషయం చెప్పగలుగుతుంది. అయితే మనకి ఇది కొత్త విషయం కాదు. అసలు ఒకప్పుడు మన హైదరాబాదులోనే అటువంటి భయంకరమైన పరిస్థితి ఉండే. పాత బస్తీ అంటేనే హిందువులు వెళ్ళే వాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అటు కనీసం రోడ్ సైడ్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు. మరి కాలేజీలకు ఏదో తప్పకుండా అక్కడ చాంద్రాయణి గుట్ట ఉంటుంది. ఆ ప్రాంతంలో నివసించే హిందువులు ఎప్పుడైనా బయటకు వెళితే ఏ నిమిషంలో అక్కడ గొడవ జరుగుతుందో కూడా తెలియదు అన్నమాట. అట్లాంటి పరిస్థితులను కూడా మనము ఎదుర్కొన్నాము. అప్పుడు మా వదిన వాళ్ళు ఉండేది అక్కడ. తను చెప్పేది అలా వెళ్తూనే సడన్గా గొడవ స్టార్ట్ అయ్యేది. వెంటనే వీళ్ళు మొహాలు బొట్టు మార్చుకొని ఇది చేసేసి ఇట్లా కప్పుకొని చున్నీలను దనా వెళ్ళిపోయేవాళ్ళు. అలా అయితేనే వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఈమె చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. అటువంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ మనకు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ తర్వాత కొంత తగ్గుతూ వచ్చి ఇప్పుడుకి ధైర్యంగా పాత బస్తీలోకి కూడా వెళ్ళి మన వాళ్ళు వీడియోలు చేయడము, మాట్లాడే పరిస్థితికి వచ్చిందండి. ఇదంతా మార్పుగా మనం భావించాలి. మనమే కాదు, ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు కూడా కొంత శాంతిని కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈరోజు ఓవైసీ అనే ఒక పెద్ద అంటే ముస్లిమ్స్ కమ్యూనిటీకే ఒక సింహం లాంటి వాడు, ఇదను ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మొత్తం ఇచ్చేసేస్తాము అని మాట్లాడిన అతను కూడా ఈరోజు ఈ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తిరుగుతున్న సమయంలో కూడా మన హిందువులై ఉండి ఈ దేశంలో అన్నీ అనుభవిస్తూ ఉండి కూడా ఇంకా సెక్యులర్ అనే ముసుగు వేసుకొని వాళ్ళు ఎవరి ధైర్యంతోనో ఎవరి కోసమో వంత పాడుతూ ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ పాకిస్తాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా ఆశ్చర్యమైన విషయమే ఉండదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా మారాల్సిందే, తప్పదు. ఎందుకు అనంటే ఎవరైనా ఎంతగానో పోరాడతారండి. పోరాడి అలసిపోయి చివరకు శాంతినే కోరుకోవాలి. మనము తప్పదు. మనం ఎంత పోరాడినా చివరకు మనము విశ్రాంతిని కోరుకుంటాము. ఆ విశ్రాంతే మనకు శాంతినిస్తుంది. కాబట్టి మన సనాతన ధర్మము అదే చెప్పింది. అందుచేత ఇప్పుడు మనమే కాదండి, 2 చప్పట్లు అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొడతారు, చప్పుడు వస్తుంది అన్నట్టు మన వాళ్ళు ఎంత ఆరాటపడుతూ ఉన్నారో దాన్ని అధిగమించడానికి. అదేవిధంగా వాళ్ళు కూడా కొంత మార్పు వచ్చింది కాబట్టి ఇకపైన మనకు మంచి శుభ గడియలు, మంచి రోజులు, నిజంగానే రాముడు నివసించి
వచ్చాడు కాబట్టి రాజ్య స్థాపన జరుగుతుంది. కుల మత భేదాలకు అతీతంగా మన రాజ్యము చక్కగా పరిపాలించబడుతుంది మంచి పాలకుల చేత అని ఆనందం కూడా కలుగుతుంది. ఈ విషయాలను చూస్తుంటే ఒకవైపు బాధ కలిగినప్పటికీ ఒక పరివర్తన జరగాలి అన్నప్పుడు కూడా కొన్ని విషయాలు జరుగుతాయండి. ఇప్పుడు అశోకుడు పరివర్తన అయిందాడు ఒక కళింగ యుద్ధం తర్వాత. అలాగే కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం వల్ల ఒక సిద్ధార్థుడు మౌనిగా మారిపోయాడు. ఎలా అంటే అలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు పరివర్తన చెందాలి మానవుడు అన్నప్పుడు ఆ టైంలో కూడా చెందని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు చెందవలసిందే. అది నిజము, అదే సత్యము. కాబట్టి నాకు ఈ విషయాన్ని, ఈ సంతోషాన్ని, ఈ బాధ, ఈ సంతోషము రాబోయే రోజులు మన పిల్లల ముందు తరాలు భవిష్యత్తులో చక్కగా ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా చక్కగా మనం అనుకున్న అప్పుడు వస్తుందండి. ఈ సెక్యులరిజం, సెక్యులర్ కంట్రీ అనేది అప్పుడు వస్తుంది. అన్నీ సమానంగా గౌరవించబడ్డప్పుడు, ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా, ఒకరినొకరు మోసం చేసే పద్ధతులు లేనప్పుడు నిజమైన సెక్యులరిజం అంటారు. కానీ ఇప్పటి వరకు అటువంటి సెక్యులరిజం లేదు. కానీ ఈ దాడి వల్ల కొంత మార్పు కలిగి అటువైపు అడుగులు వేయడానికి సంసిద్ధులవుతున్నారు వాళ్ళు కూడా అని ఒక సంకేతం కనిపిస్తుంది. వాళ్ళు కూడా దీనికి వ్యతిరేకంగా వాళ్ళ గొంతును వినిపిస్తున్నారు. కాబట్టి మనము దీన్ని ఒక మంచి మార్పుగా తీసుకోవాలి. దీన్ని కంటిన్యూ చేసే విధంగా భగవంతుడు వాళ్లకు సద్బుద్ధి కలిగించాలి అని కోరుకుంటున్నాను. మీకు కూడా ఇలాగే అనిపిస్తే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్వస్తి.